నమస్తే. ఏ ప్రాబ్లం మీద వచ్చారు? ఏ సమస్య మీద వచ్చారు అన్న ఇక్కడికి మీరు? మీ పేరు, మీరు ఏ నా గ్రామం పేరు వచ్చి నరసింహ, మేకల నరసింహ నా పేరు. నేను ఉంటుంది నిజాంపేటలో, హౌస్ నెంబర్ 59 లో ఉంటాను. నేను గత కాలం నుంచి ఎన్నో సార్లు నేను ఇక్కడ లెటర్ పెడతానే ఉన్నా. కుకుడుపల్లి పక్కన నిజాంపేట. నిజాంపేట మన మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి నిజాంపేట బాచ్పల్లి మండలం వస్తుంది. ఆ బాచ్పల్లి మండలం వస్తుంది ఏంటంటే ఎంఆర్ఓ, ఆర్ఐ గారు, సర్వేరు, వీరు ముగ్గురు ఒక్కటైపోయి గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ గా చూపిస్తున్నారు. మేము అడిగితే ఏమంటున్నారంటే దాని జోలికి వెళ్ళొద్దాయా, ఎందుకంటే అది ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసేది ఏంటంటే చెప్పడమేమో నీతిగా చెప్తున్నారు, చేసేదేమో అన్ని దొంగ పనులు చేస్తున్నారు. నేను మొన్న వెళ్ళి ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది, ఆర్ఐ తోటి మాట్లాడితే అది కాదు, ఆడియో ఆయన సర్వే చేయించి సర్వే రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది అని చెప్పడం జరిగింది. అనేది మీ సర్వే రిపోర్ట్ ఉంటే మాకు చూపియండి మరి ఒకసారి, ఏం సర్వే ఉంది, ఏం చేశారు మాకు చూపియండి అంటే చూపిస్తాం అని అంటారు, కానీ చూపించట్లేదు. ఎందుకంటే ఈ సర్వే నెంబర్లు ఏమేమి ఉన్నాయంటే 93 సర్వే నెంబరు లో కబ్జా అయింది, మళ్ళీ రెండోది 191, మళ్ళా ఇంకోటి 233లో కూడా అట్లనే కబ్జాలు అయింది. 191 మొత్తం నిజాంపేటలో వచ్చి ఇప్పటి వరకు కబ్జాలైన ల్యాండ్ ఎంత అయిందంటే 34 ఎకరాలు కబ్జా అయింది. 34 ఎకరాలు. 34 ఎకరాలు అంటే మామూలు ప్రైవేట్ మొత్తం గవర్నమెంట్ అయినా? అది గవర్నమెంట్దే. గవర్నమెంట్ అయితే మరి వీళ్ళు కళ్ళు మూసుకొని పని చేస్తురా? అదే కళ్ళు మూసుకొని అంటే మేము ఎన్నో లెటర్లు పెట్టినాము, గతం నుంచి కూడా లెటర్లు పెట్టినాము, కంటిన్యూగా కూడా పెట్టుకొస్తున్నాము, చూసుకోవచ్చు. ఇప్పుడు నేను నిన్నగాక మొన్న వెళ్ళి అడిగా, నేను ఎంఆర్ఓని ఆర్ఐని అడిగితే ఆర్ఐ ఏమంటుందంటే ఆయన ఏమంటున్నాడు, లేదు సార్ అది ప్రైవేట్ ల్యాండ్ అంటారు. నేను ఇప్పుడు నా ఏజ్ వచ్చి 55 సంవత్సరాలు, 89 సర్వే నంబరు, 92, 90, 100 సర్వే నంబరు, ఈ మధ్యలో 3 ఎకరాల 14 గుంటలు ఉంది. నేను 60 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు నా ల్యాండ్ పక్కన నా ఓన్ ల్యాండ్ 9 ఎకరాల చిల్లర, 98 సర్వే నంబరు, 89 సర్వే నంబరు, 9 ఎకరాల చిల్లర, 88 2 ఎకరాల 14 గుంటలు మా నాయన సంపాదించింది. నా పక్క పడుతున్న ల్యాండే మీరు కాదు గవర్నమెంట్ ల్యాండ్ అని గ్రూప్ చేస్తున్నారు. నేను ఏమనాలి ఇప్పుడు? గవర్నమెంటా ప్రైవేటా? గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని గ్రూప్ చేస్తున్నారు వీళ్ళు, ఎంఆర్ఓ, ఆర్ఐ, సర్వే. ఏం చెప్పాలి అప్పుడు నేను? అన్న ఇంకొక చిన్న డౌట్, ఎమ్మెల్యే ఎవరు ఆధ్వర్యం? కేపీ వివేకానంద్. వివేకానంద్ అసలు గవర్నమెంట్ ల్యాండ్ గురించి అసలు ఎప్పుడు పట్టించుకోడు. ఆయన కబ్జా కానీ ఏమన్నా కానీ అంటాడు, అంతే. ఆయన సంగతి తెలియదు ఏముందని ఆయన అసలు పట్టించుకోడు. ఎంతమంది అయినా కబ్జా చేసుకొని ఏమన్నా చేసుకొని అని సపరేట్ ఉంటాడు. ఆయన ఎవడన్నా ఏమన్నా పోనీ కానీ నా 10 ఉంటే చాలు, అంతే. నా 10 ఉంటే చాలు, అంతే. ఆయన అసలు పట్టించుకోడు కూడా. ఆయన ఎమ్మెల్యే గారు ఈ సమస్య ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా పట్టించుకోలేదు. ఎప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా ఈ సమస్యను? నేను కలెక్టర్ గారు నేను బజా దర్బార్లో కూడా పోయి కలెక్టర్ గారు మాట్లాడితే ఆర్డీఏ ఫోన్ చేసిండు. ఆర్డీఏ ఫోన్ చేసి మీరు అక్కడ వెళ్ళి కలవాలంటే ఆర్డీఏ దగ్గర పోయి నిన్న లెటర్ కూడా ఇచ్చాను, మొన్న కూడా ఇచ్చాను లెటరు. మల్కాజ్గిరిలో ఉండే, ఇప్పుడు అల్వాళ్ళకి వేసి అల్వాళ్ళకి కొత్తగా పడ్డది. ఎత్తుకుంటూ పోయి పట్టుకున్నాం అక్కడ. ఆయనకి లెటర్ ఇచ్చాము, ఆయన ఫోటో కూడా దిగినాము ఆయనతోటి. అయితే ఆయన అసలు ఇప్పటి వరకు ఆ సైడ్ ఆపుతూనే లేరు, నడుస్తూనే ఉంది వరకు. అంటే ఇది అందరి దృష్టికి తీసుకెళ్ళినా గానీ యథావిధిగా పనులు సాగుతూనే ఉన్నాయి. అంటే దాని యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి అన్న? ఇది గవర్నమెంట్ కి సంబంధించిన భూమి అని చెప్పేసి. ఇప్పుడు గవర్నమెంట్ కంటే ఇప్పుడు నా పట్ట ల్యాండ్ 9 ఎకరాల చిల్లర ఉంది. నా పక్క పడితే ఏమేమి ఉన్నాయో నాకే తెలుసు కదా. తెలుసా? అయితే తెలియదు కదా. మీకు ఎంత తెలిసినా గానీ రాతపూర్వంగా ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా? డాక్యుమెంట్ ఏం లేదు వాళ్ళ దగ్గర. ఎట్లుంటది అంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ పట్టుకుంటారు, దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏది? పట్ట ల్యాండ్. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు, 92 అది ఎకరా 40 గుంటలు ఎంత ఉంటుంది అది. అది ఇప్పుడు 3 ఎకరాలు చేశారు దాన్ని. అందుకంటే పట్ట ల్యాండ్ సర్వే నంబర్ వేసుకొని వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ లకు చూడతారు అనమాట. మనకు గవర్నమెంట్ ల్యాండ్ నక్షలు ఏముంటది అంటే ఇది పరంపో జాగా, ఇది అగ్రికల్చర్ జాగా, లేకపోతే ఇది అని ఉంటది కదా, అలాంటిది ఏమన్నా తీసుకురా? నేను అదే అన్న, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను లెటర్ పెట్టాను. నాకు మ్యాప్ కావాలి, పానీలు కావాలని పెట్టాను. ఇంతవరకు వాళ్ళు రెస్పాన్స్ లేదు. ఎంఆర్ఓ లెటర్ పెట్టాను, అదే పెట్టాను నేను. దానికి గొలుసులు కొలతలు ఉంటాయి. ఇప్పుడు గొలుసులు కొలతలు ఉంటాయి అనమాట. ఆ ఏరియా, ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందని బోన్స్ వేసి రాళ్ళేసి గోడ కట్టి పెట్టిన గవర్నమెంట్ కూడా పెట్టినా గానీ
వాళ్ళు తీసి పారేస్తున్నారు. అంటే ఎవరి హిమ్మత్ ఉన్నది అది? పక్కా అధికారులది. ఎంఆర్ఓ ఆర్ఐ సర్వేరం ఏం చేస్తుంది? ఎంత డబ్బులు ఇస్తే అంత ల్యాండ్ చూపిస్తుంది. అవును. గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ గా చేస్తుంది. మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? మీరు ఆర్టీఐ కింద పెట్టేసి మళ్ళీ దాని డేటా తీసేసి మరి రాతపూర్వంగా ఎక్కడైనా ఇవ్వచ్చు కదా అన్న. అవును, ఇప్పుడు వాళ్ళు కబ్జా పెట్టేటోళ్ళు గరీబోళ్ళు గారు, మంచి ఉన్న వాళ్ళు. నేను గరీబోళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. గరీబోళ్ళు కబ్జా పెట్టిర్రు, వాళ్ళు గరీబోళ్ళు పెడితే 60 గజాలు 70 గజాలు గరీబులు పెడతారు. కాదన్నా, ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఆర్టీఐ కింద అప్లికేషన్ పెడితే మనకు వారం 10 రోజులలో 15 రోజులలో మనకి A to Z అది గవర్నమెంట్ ఇది ఎంత ఉంది ఏం సంగతి అని ఆల్రెడీ అదే పెట్టాను. గవర్నమెంట్ వాళ్ళే తీసుకుంటారు కదా. నిన్న కలెక్టర్ లో పెట్టాను, మొన్న పెట్టాను, ఇప్పటికి 3 లీటర్లు ఇచ్చాను. ఏం చేయమన్నానంటే ఇది సర్వే చేయాలి. ఈ ల్యాండ్ సర్వే చేసి ఇది గవర్నమెంట్ ఎంత ఉంది, ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది, ఇంట్లో ఏదైతే వీళ్ళు 92 సర్వే నంబరు గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు ఆ ల్యాండ్ కూడా ఎంత ఉంది కొలవండి. మీరే కొలిచేయండి. అది పెరగదు కదా. ఇప్పుడు మాకు తెలిసినప్పుడు నుంచి ఎంత ఉందో మా ల్యాండ్ అంతే ఉంటుంది, పెరగదు కదా. ఆ విషయం గురించి అది పెరగదు కాబట్టి మీరు చెయ్యమని నేను 4 సర్వే నంబర్లు కూడా వేసిన. ఈ మధ్యలో ఎంత ల్యాండ్ ఉంది ఇది తీయమని చెప్పి చేసిన. నేను ఇది 100 సర్వే నెంబరు, 90 సర్వే నెంబరు, 92 సర్వే నెంబరు, 89 సర్వే నెంబరు, ఈ మధ్యలో 5 ఎకరాలు ఉంటుంది. అది తీయమని చెప్తున్నా. క్లియర్ గా ఉంది. అది ఎవరు దాగినా దాగదు. అది కంపల్సరీ. అది అందరికి తెలిసిన కళ్ళకి అద్దం పెట్టినట్టున్నది. అన్న ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా లాస్ట్ కి ఇప్పుడు నాకు ప్రభుత్వానికి ఏం ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పుకోవాలన్నా కంపల్సరీ గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేసి స్టోన్ చేసి కాపాడాలని మనసు పూర్తిగా రేవంత్ రెడ్డి సార్ని మరీ దండాలు కోడి దండాలు పెడుతున్నాను నేను. కలెక్టర్ గారు కూడా అదే దండాలు పెడుతున్నాను. కలెక్టర్ గారు కూడా కాపాడాలి. కలెక్టర్ గారి ఆఫీస్ ఎక్కడ వస్తుందన్న మీకు? ఇదే మన షామీర్పేటేనా? అదే